ఒకవేళ ఏ కారణం సార్ ఇప్పుడు ఒకటి ఆయుధాలు వదిలి రావచ్చు కదా బయటికి, రాజకీయ పార్టీ వాళ్ళు అన్నారు కదా శాంతి చర్చలకు వస్తామన్నారు కదా, శాంతి చర్చలకు వస్తామన్నప్పుడు లొంగిపోమంటున్నారు. అంటే చర్చల పేరిట మళ్ళీ వాళ్ళు బలం పెంచుకొని, ఇప్పుడు వాళ్ళు వీక్ గా ఉన్నారు, సరౌండ్ అయ్యారు కాబట్టి మళ్ళీ బలం పెంచుకొని మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇబ్బందే కదా. ఇప్పుడు మావోయిస్టులు కూడా పోలీసులు చంపిన సందర్భం ఉంది ఇదే ఛత్తీస్గఢ్ లో. అంటే ఇప్పుడు నిజంగానే ఇది ఇద్దరి మధ్యన ఒక రకమైన యుద్ధం జరుగుతుంది. ఇది ఇప్పటిది కాదు, ఆదివాసీల పోరాటం ఇప్పటిది కాదు. ఆదివాసీ పోరాటం 200 ఏళ్ళు. బిర్సా ముండా దగ్గర నుంచి మీరు సీతారామరాజు నుంచి కొమరం భీం నుంచి ఈ పోరాటాలు జరుగుతున్నాయి. గతంలో ఎందుకు పోరాటాలు జరిగాయంటారు. ఇప్పుడు సరే ఈ పోరాటంలో ఆయుధాలున్నాయి మీరు మళ్ళీ అనొచ్చు, కానీ గతంలో ఇంతకాలంగా ఆదివాసులు దేని కొరకు పోరాటం చేస్తున్నారు? ఆదివాసుల పోరాటం కదా భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5 ప్రకారము రాజ్యము ఆదివాసుల అనుమతి లేకుండా అసలు ఆదివాసీ ప్రాంతాలు పోవడానికి లేదు కదా, ఆదివాసుల అనుమతి కావాలి కదా. మీరు అదంటే మళ్ళీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది, పీసా వచ్చింది. పీసా ప్రకారము లోకల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోము. ఇవాళ ఏమంటున్నారు, మేము కార్పొరేట్లకి ఖనిజాలు అప్పచెప్పాలి. ఖనిజాలు అప్పచెప్పాలని మీరు నిర్ణయిస్తే చట్టం ప్రకారం అయితే ఆదివాసులను అడగాలి కదా. కనుక ఈ ఖనిజాలని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలి అయినటువంటి తొందర, దేశం సంపద పెరగాలి, తర్వాత మన జీడిపి పెరగాలి, దేశంలో ప్రపంచంలో అత్యంతమైనటువంటి సంపన్న దేశంగా 2000 ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ సరే ఇదొక విజన్ అనుకోండి. అంటే అభివృద్ధి అంటే ఇదొక అభివృద్ధి. కానీ రాజ్యాంగంలో రాసిన అభివృద్ధి సమానత్వము, తర్వాత సంపద పంపిణీ, తర్వాత అందరికి అవకాశాలు, తర్వాత భద్రత, ఇవన్నీ మనం రాజ్యాంగంలో రాసుకున్నాం కదా. రాజ్యాంగంలో రాసుకున్నటువంటి సమాజం ఏమైంది? ఇవాళ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి సమాజం? సరే మీరు ఖనిజాలు తవ్వుతారు, సంపద పెరుగుతుంది. సంపద పెరిగిన తర్వాత సమాజంలో సంపద ఉంటే అందరూ సుఖంగా జీవిస్తారా? అమెరికా ఎలా ఉంది, ఎంత అస్తవ్యస్తంగా ఉంది. సంపద పెరగడమే కాదు కదా, భారత రాజ్యాంగంలో రాసింది సంపద పంపిణీ ఒకటి. ఆదివాసులకు హక్కులు ఉన్నాయి, ఆదివాసులకు రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల ప్రకారము మీరు వీళ్ళని ఎలిమినేట్ చేసి రేపు కార్పొరేట్ శక్తులు విపరీతంగా వెళ్ళి అక్కడ ఖనిజాలు తవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆదివాసుల జీవితం అస్తవ్యస్తం అయిపోతే మీరు ఆ దిశగా పోతే అది ఎట్లా అభివృద్ధి అవుతుందనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా సార్ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు నేను నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చాను. నక్సల్స్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ లేదు సార్ మా దగ్గర పూర్తిగా. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నక్సల్స్ ప్రభావం పోయిన తర్వాత హైయెస్ట్ వరి పంట. అప్పుడు దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి ఉండే. ఇప్పుడు చదువుకొని ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు, అమెరికా పోతున్నారు. అది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా ఉన్నంత కాలం చాలా రోడ్ నెట్వర్క్ లేదు, కమ్యూనికేషన్ నెట్వర్క్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. డెవలప్మెంట్ జరిగింది ఉమ్మడి కరీంనగర్ లేకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. సో ఛత్తీస్గఢ్ లో కూడా ప్రాంతం కూడా మావోయిస్ట్ ప్రభావం పోయిన తర్వాత అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు మీరు మావోయిస్ట్ ప్రాంతాలు కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు లేదా ఇప్పుడు ఇవేవైతున్నాయో వరంగల్, ఇవి మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాలు. మావోయిస్టు ప్రభావం లేనట్టు మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయంటారు? ఇక్కడైతే మావోయిస్టు ఉద్యమం లేదు కదా. మహబూబ్ నగర్ జిల్లా ఎందుకంత వెనుకబడి ఉంది? కరీంనగర్ జిల్లాలో అంత పెద్ద ఉద్యమం కరీంనగర్ వల్ల మీరు అభివృద్ధి చెందింది అంటున్నారు. మరి మావోయిస్టు లేని ప్రాంతంలో అయితే అభివృద్ధి రావాలి కదా. ఇంతకని కరీంనగర్ కన్నా ముందే మహబూబ్ నగర్ అభివృద్ధి రావాలి కదా. ఆ ఉద్యమాల వలన, ఉద్యమ ప్రభావాల వలన కూడా ప్రభుత్వాలు చాలా జాగ్రత్త తీసుకొని అక్కడ అభివృద్ధి చేస్తే తప్పించి ఈ ఉద్యమాలు అంటే వెనకబడం అనే దాంట్లో ప్రత్యేకంగా ఈ జిల్లాల మీద కాన్సన్ట్రేట్ చేశారు. తర్వాత జిల్లాలో మార్పు వచ్చింది, కొంత భూమి పంపిణీలో మార్పు వచ్చింది, కాబట్టి ఉద్యమాలు తగ్గాయి. అంటే సమస్యలను పరిష్కరించినప్పుడు మీరు కరీంనగర్ ఏవైతే ఎగ్జాంపుల్ ఇచ్చారో అక్కడ కేవలము మావోయిస్టులు పోవడం వల్ల అభివృద్ధి కాదు, మావోయిస్టులు ఉండి మావోయిస్టులు గ్రాడ్యువల్ గా క్రమక్రమంగా కరీంనగర్ లో వచ్చిన అభివృద్ధి వలన మీరు చెప్పినట్లు యూత్ గానీ లేకపోతే కరీంనగర్ లో ఉండేటువంటి వాళ్లకు అభివృద్ధి కనిపిస్తున్నాడు. కొందరు విదేశాలకు పోతున్నారు. అదే మహబూబ్నగర్ జిల్లాలో అసలు అక్కడ విద్య లేదు, అక్కడ యూనివర్సిటీ ఉంది, దానికి 8 కోట్లు ఇచ్చారు. కరీంనగర్ యూనివర్సిటీ ట్రీట్ చేయడానికి రాదు కదా. కనుక నేను అనుకుంటే ఇవాళ ప్రజల చైతన్యం ఏదైతుందో, చైతన్య స్థాయి ఎక్కడైతే పెరుగుతుందో ఆ చైతన్య స్థాయి పెరిగినప్పుడు మావోయిస్ట్ ఉద్యమం కూడా తగ్గింది కదా. మావోయిస్ట్ ఉద్యమము తగ్గడానికి కారణము రాజ్యము
దాన్ని ఎదుర్కొనే పద్ధతే కాకుండా కొంత అభివృద్ధిని తీసుకురావడం వల్ల జరిగింది. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్, కరీంనగర్, వరంగల్ ఏమో ఇక్కడ మైనింగ్ ఈ ప్రాబ్లం లేదండి. ఆదివాసీ ప్రాంతాల్లో ఇవాళ ఛత్తీస్గఢ్ లో మీకు విపరీతమైన ఖనిజ సంపద ఉంది. ఈ మధ్య 200 హెక్టార్లో బంగారు గనులు కూడా ఉన్నాయని. ఇప్పుడు మీరు ఆ గన్లను తవ్వడానికి మీరు ఎంత తొందరపడుతున్నారు, కానీ ఆ ప్రాసెస్ లో మీరు నిజంగానే శాంతి చర్చలు జరిపి వాళ్ళు మీరు గనుల పాలసీ ఏమిటి, ఖనిజాల మీరు ఏం చేస్తారు, ఆదివాసీ హక్కులు కాపాడతారా అనే చర్చ జరిపితే కరీంనగర్, వరంగల్ లాగానే ఒకవేళ నిజమైన అభివృద్ధి జరిగితే ఈ ఉద్యమాలు అంతగా తగ్గేవి. కానీ మీరు కేవలము మేము ఎలిమినేట్ చేస్తామనేటువంటి ఈ ఒక్క మార్గం ఏదైతుందో ఈ మార్గమును మీరు ఎత్తుకున్నారు. కానీ ఒకటి సార్, శాంతి చర్చలకు వచ్చుంటే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంటే వీళ్ళు పూర్తిగా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయే ఆయుధాలు ఇప్పుడు మీరు ఆయుధాలు వదిలేయడం మంది శాంతి చర్చలో భాగం కావచ్చండి. కానీ ఆయుధాలు వదిలేక శాంతి చర్చలు ఏముంది, వచ్చి వాళ్ళు కలిసిపోవడం కదా. శాంతి చర్చలు ఎందుకు జరుగుతాయంటే వాళ్ళు ఒకవేళ శాంతి చర్చలు జరిగి ఉంటే, ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా శాంతి చర్చలు జరిగాయి కదా. శాంతి చర్చలు జరిగిన తర్వాత వాళ్ళు ఏమో బలపడలేదు కదా. శాంతి చర్చలు నక్సల్స్ వైపు నుంచి కూడా చాలా మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు నక్సల్స్ హింసలో. అది ప్రాణం. ఇప్పుడు ఒక పోరాటం జరుగుతున్నప్పుడు ప్రాణ నష్టం 2 వైపు జరుగుతున్నాయి. మేము పౌర హక్కుల్లో ప్రాణ నష్టం లేకుండానే శాంతి చర్చలు ఇక్కడ జరిగాయి. దానికి ప్రధాన కారణం శంకరం గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, కన్నబ్రహ్మ గారు, తర్వాత తారకం గారు, మేము, జయశంకర్ గారు, మన కోదండరామ్ అందరం కలిసి మీరు ఆ శాంతి చర్చల కరెస్పాండెన్స్ చదవండి. ఆ మొత్తం కరెస్పాండెన్స్ చెప్పిందంటే ప్రాణ నష్టం అనేది ఇరువైపుల నుంచే ఆగాలి. ఇది కన్సర్న్ ఆఫ్ ది కన్సర్న్ సిటిజన్స్. ఇవాళ కూడా జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పుడు ఆయన చంద్రకుమార్ గారు నిరంతరంగా మాట్లాడుతున్న ఏంటంటే ప్రాణ నష్టం ఎటువైపు నుంచి జరగకూడదు. ఈ ప్రాణ నష్టం జరగకుండా ఏం చేయాలనే దాంట్లో 10 సంవత్సరాలు మేము ప్రయత్నం చేస్తే శాంతి చర్చలు జరిగాయి. కనుక అంటే చరిత్రలో చాలా అవకాశం, ఒకటేమో అణచివేయడం, రెండవది వేరే మార్గాలు ఏమన్నా ఉంటే ఆ మార్గాలను ఉపయోగించడం. శాంతి చర్చలు ఒక ప్రయోగం చేస్తే ఏం జరిగేది అంటే ఒక ప్రయత్నం జరిగితే ఒకళ్ళు ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయిన తర్వాత సమాజం కూడా కన్విన్స్ అయిపోయేది వాళ్ళు వినలేదు వీళ్ళు వినడం లేదని. కానీ శాంతి చర్చలని వాళ్లే ఒక ప్రతిపాదన చేసినప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ఏమంత తొందర, ఇప్పుడు ఆ ఖనిజాలను ఇప్పుడే రేపటికి రేపు ఆటో లేని రోడ్ వేశారు, రైల్వే లైన్ వేస్తున్నారు. ఈ ఖనిజాల యొక్క ఈ తొందర ఏదైతుందో ఇది కొంతకాలం ఆగుదామనేటువంటి ప్రభుత్వం సిద్ధం లేదు. కార్పొరేట్ లో ఒక ప్రెషర్ కూడా వీళ్ళ మీద వాళ్ళ మీద చాలా ఉంది. లేకపోతే 2-3 ఏళ్ల నుంచి వాళ్ళ దిక్కు నుంచి ఏం చర్యలు లేవు అసలు. బయట సమాజం కూడా చాలా ప్రెషర్ ఇప్పుడు మావోయిస్టులు కూడా ఇప్పుడు చర్చలను ఎందుకన్నారు సార్? చుట్టుముట్టారు కాబట్టి చర్చలు అన్నారు. చర్చలు అనడానికి కారణం వాళ్ళు విపరీతమైనటువంటి బలప్రయోగం, టెక్నాలజీ మారింది. ఇవాళ డ్రోన్స్ ఉన్నాయి, మనిషి ఎక్కడ ఉన్నాడు, మీరు ఇజ్రాయెల్ చూడండి, వాడు హెజబుల్లా ఎక్కడో ఉంటే ఆ లీడర్ ని ఇజ్రాయెల్ నుంచి కొట్టించాం. అంటే టెక్నాలజీ మారింది కదా, కొత్త సాంకేతిక పరిజ్ఞానం మారింది కదా, రాజ్యం యొక్క భావజాలం కూడా మారింది కదా. కనుక డెఫినెట్ గా అసలు మావోయిస్ట్ పార్టీ ఇప్పుడున్నటువంటి దాన్ని ఎదుర్కొనడం చాలా కష్టం కాబట్టి వాడు శాంతి చర్చలు అన్నారు. అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి శాంతి చర్చలు అన్నారు. కనుక శాంతి చర్చలు అయిన తర్వాత కూడా వాళ్ళు బలపడతారు. మళ్ళీ ఏ ఆయుధాలు సమకూర్చుకున్నా ఇప్పుడున్న రాజ్యానికి ఉండే బల ప్రయోగంతో ఎదుర్కొనడం చాలా కష్టం. కనుక ఇప్పుడు ఫార్మర్స్ మూవ్మెంట్ లాగా ఒకవేళ శాంతి చర్చల్లో శాంతియుతమైనటువంటి ఉద్యమాలు, శాంతియుత ఉద్యమాలు చేయడానికి కావలసిన హక్కులు ఇట్లా ఈ దిశగా ఒక వెళ్ళుంటే ప్రాణ నష్టం లేకుండా, ఇంత ప్రాణ నష్టం లేకుండా కూడా బహుశా శాంతిని సాధించేటువంటి చరిత్రలో ఒక అవకాశం ఉండేమని మా అలాంటి వాళ్ళం ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళు అసలు ఒక మాట మేము ఉత్తరాలు రాసిన జవాబు కానీ ఒక్క శాంతి చర్చల గురించి ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. స్పందించకుండా ఇవాళ బలం ప్రయోగం ద్వారా చేస్తున్నారు. సరే ఇది ఎక్కడ పోతుంది దేశము? రేపు వాళ్ళ ఖనిజాలు తవ్వడము, అప్పుడు మరి శాంతియుతంగా ఆదివాసీలు మళ్ళీ ఉద్యమాలు చేస్తారా? తమ హక్కును కాపాడుకుంటారా? ఇక చరిత్ర ఇప్పుడు ఒక మలుపు తిరిగిందండి, చరిత్ర ఒక మలుపు తిరిగింది. ఇక వచ్చే కాలంలో శాంతియుత ఉద్యమాల ద్వారా ఎట్లయితే మన రైతులు ఉద్యమాలు చేసి చట్టాన్ని తీసుకోగలిగారు, ప్రెషర్ చేశారో బహుశా అలాంటి ఉద్యమాలు రావడానికి ఇప్పుడు బహుశా ఆ దారి తెరుచుకుంటుందేమో అని అనిపిస్తున్నారు. ఓకే ఓకే
థ్యాంక్ యూ హరిగోపాల్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం ఇచ్చినందుకు. సో స్పందన